హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేను మీ నరసింహారావు. ఆరోగ్యమే ఆనందం ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారా? తస్మస్ జాగ్రత్త. అయితే ఈ వీడియో మీకోసమే. మీ పిల్లలు రోజు స్కూల్కి వెళ్ళే ముందు ఇవి పాటిస్తున్నారా లేదా తింటున్నారా? అయితే వాళ్ళని ఆ దేవుడే రక్షించాలి. ఎందుకంటే ఈ ఫుడ్ తినటం వల్ల పిల్లల యొక్క మైండ్ దెబ్బతింటుంది, నిద్రకు భంగం కలుగుతుంది, భవిష్యత్తే అగమ్యగోచరంగా మారుతుంది. ఈ వీడియో చూస్తున్న పేరెంట్స్ ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. మిస్ అయ్యారంటే మీ పిల్లల భవిష్యత్తుకు మీరే బాధ్యులు. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియో ఒక్కసారి చూసి నచ్చి కంటెంట్ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదామా? పాయింట్ నెంబర్ 1, పిల్లాడు అడిగాడని ప్యాకెట్ జ్యూస్ ఇస్తున్నారా? అది ప్యాకెట్ జ్యూస్ కాదు బ్రో. అందులో షుగర్, కలర్, భయంకరమైన కెమికల్స్ మిక్స్ చేసినవే. అది తాగటం వల్ల పిల్లాడు హైపర్ అవుతాడు, కానీ చదువులో కాన్సంట్రేషన్ పడిపోతుంది, రాత్రి నిద్రకి భంగం కలుగుతుంది. ఇలాంటి చెత్త జ్యూసులు అడిగినప్పుడు మీరు దయచేసి కొబ్బరి నీళ్లు కానీ లేదా రాగి జావ కానీ ఫ్రూట్స్ జ్యూస్ కానీ అలాంటివి ఇస్తే వాళ్ళ జీర్ణశక్తికి ఎంతో మేలు చేసిన వారవుతారు. గుర్తుంచుకోండి. ఇక పాయింట్ నెంబర్ 2, మీ పిల్లలకు జంక్ ఫుడ్స్ అంటే న్యూడిల్స్, పిజ్జా ఇలాంటివి ఇస్తున్నారా? న్యూడిల్స్ 2 నిమిషాల్లో రెడీ, కానీ దాని ఎఫెక్ట్ ఏళ్ల తరబడి ఉంటుంది. జీర్ణక్రియ పాడవుతుంది, బరువు విపరీతంగా పెరుగుతారు, పిల్లాడికి అలసత్వం వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, నూడిల్స్ తిన్న పిల్లాడు అమ్మ మాట వినడు, కానీ మ్యాగీ మాట మాత్రం ఖచ్చితంగా వింటాడు. మీ పిల్లలు మిమ్మల్ని ఇలాంటి చెత్త అడిగినప్పుడు మీరు వాళ్ళ మైండ్ సెట్ను డైవర్ట్ చేసి ఒక మంచి ఫుడ్ అంటే మీ ఇంట్లో వాళ్ళకి అమ్మ చేతి వంటల ఒక ఇడ్లీ లేదా దోశ, గారెలు అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా తయారు చేసి వాళ్ళకి పెట్టండి. ఎంత ఆరోగ్యం, ఎంత మేలు, ఎంత మనోహరంగా ఉంటుందో మీరే చూస్తారు. పాయింట్ నెంబర్ 4, మీ పిల్లలు బిస్కెట్లు, ఐస్ క్రీమ్స్, బర్గర్లు అడుగుతున్నారా? మై డియర్ ఫ్రెండ్స్, బిస్కెట్ లైట్ ఫుడ్ అనుకుంటాం, కానీ లోపల పోషకాలు ఏమీ ఉండవు. కెమికల్స్ మాత్రం పుష్కలంగా ఉంటాయి. బిస్కెట్ తిన్న పిల్లాడు ఆకలి తీర్చుకోడు, ఆకలి ఇంకా విపరీతంగా పెరిగిపోతూనే ఉంటుంది. ఇప్పుడే ఈరోజే వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేసేయండి. పాయింట్ నెంబర్ 5, చిప్స్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్. చిప్స్ ప్యాకెట్ ఇస్తే శబ్దం ఎక్కువ, పోషకాలు చూస్తే 0. చిప్స్ తింటూ చదవరా నాయనా అంటే బుక్ను ఓపెన్ చేస్తారు, బ్రెయిన్ క్లోజ్ అయిపోతుంది. పాయింట్ నెంబర్ 6,
ఇప్పుడే ముఖ్యమైన పాయింట్లోకి వచ్చాం. అదే మొబైల్ ఫోన్. ఇప్పుడు అసలు విలన్ గురించి మాట్లాడుకుందాం. మొబైల్ ఫోన్ ఇది తినిపించేది కాదు, పిల్లాడి మైండ్ను తినేస్తుంది. పిల్లాడు ఏడిస్తే పాలు కాదు మొబైల్ ఫోన్ ఇస్తున్నాం. తినేటప్పుడు మొబైల్, నిద్రపోయేటప్పుడు మొబైల్. ఇలా అలవాటు పడితే పిల్లాడు ఒకే చోట ఎలా కూర్చోగలడు? మాట వినడు, చదవాలంటే బోర్ అంటాడు. మా టైంలో, మా చిన్నప్పుడు అమ్మరా అంటే వచ్చేవాళ్ళం. ఇప్పుడు పిల్లలు మొబైల్ రా అన్నాకే వస్తున్నారు. మొబైల్ ఫోన్ ఎక్కువ చూడటం వల్ల పిల్లలకు విపరీతమైన కంటి సమస్యలతో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ఇంకా విపరీతమైన కళ్ళ జబ్బులు రావటానికి అవకాశం ఉంది. దీనికి సొల్యూషన్ ఒక్కటే, రోజుకు ఎంత టైం అని కండిషన్ పెట్టండి. తినేటప్పుడు మొబైల్కు నో చెప్పేసేయండి. వాళ్ళతో టైం స్పెండ్ చేయండి, కథలు చెప్పండి, ఆటలు ఆడించండి, పార్కులకు తీసుకెళ్ళండి. వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ చేతుల్లో లేదు, కేవలం మీ చేతుల్లోనే మాత్రమే ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తీసుకునే ఈ ఒక్క చిన్న నిర్ణయం రేపు ఆ పిల్లల భవిష్యత్తుకి ఒక పునాదిలాగా పడిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పిల్లలున్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. తప్పకుండా మళ్ళీ ఒక గొప్ప అద్భుతమైన కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ఉన్న పిల్లలు సామాన్యులు కాదు, చిచ్చర పిడుగులు. నాకు తెలిసిన కొంతమంది పిల్లలతో ఈ భయంకరమైనటువంటిది కుర్కురే, లేస్, జంక్ ఫుడ్స్, కోక్స్, ఇలా విషపూరితమైన అలవాట్ల నుంచి నేను తప్పించగలిగాను. అది ఎలా అంటే సింపుల్గా వాళ్ళకు తెలియకుండానే అందులో నేను ఒక ఎర్రని వేసాను, బతికున్న ఎర్రని వేసేసి దానికి సీలేసేవాడిని. వాళ్ళకు తెలియకుండా వాళ్ళ ముందే ఓపెన్ చేసి చూస్తే వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. వామ్మో, పొరపాటును కూడా ఇది తినకూడదు నాయను, తింటే చచ్చిపోతారు, ఇందులో పాములు ఉన్నాయి అని వాళ్ళకై వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళు చూసేటట్టుగా మటుకి పెట్టొద్దు. వాళ్ళు చూసేటట్టుగా ఓపెన్ చేసి వాళ్ళకై వాళ్ళే నిర్ణయం తీసుకునేలా చేస్తే ఈ భయంకరమైనటువంటి వ్యసనాల నుంచి పిల్లల్ని కాపాడొచ్చని ఒక చిన్న వీడియో ద్వారాగా ఈ మెసేజ్ మీకు ఇస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.